ఫ్రెండ్స్, ఫైనల్లీ చిక్రీ చిక్రీ సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది. మూవీలోని లుక్స్ చూస్తుంటే రంగస్థలంలోని రామ్ చరణ్ లా, పుష్పలోని అల్లు అర్జున్ లా లుక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎంతైనా సుకుమార్ గారి శిష్యుడిగా బుచ్చిబాబు గారు, సో స్టైల్ లుక్స్ వైజ్ గా మూవీ మాత్రం అలానే ఉంది. మూవీ టెంప్లెట్ కూడా అదే విధంగా ఉంటుంది అనుకుంటా. కానీ సాంగ్ లో కొన్ని సీన్స్ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే మూవీలో సాంగ్ లో హీరో అయితే అల్లరిగా తిరుగుతూ ఉంటాడు. రైల్వే ట్రాక్స్ కనిపిస్తాయి, అడవిలో టేకు చెట్లు, ఎర్రచందనం ఏదైతే ఉంటుందో ఆ ఎర్రచందనం లాంటి చెట్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో మూవీలోని స్క్రిప్ట్ ఆ విధంగా ఎర్రచందనం కాన్సెప్ట్ గా మూవీ ఉండకుంటే చాలా బెటర్ అని చెప్పిన ఒపీనియన్. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో ఎర్రచందనం లాంటి స్టోరీస్ అయితే చాలానే వస్తున్నాయి. మళ్ళీ అదే టెంప్లెట్ లో మూవీ కనుక ఉన్నట్లయితే అది ఎందుకో మూవీకి మైనస్ అయితే అని చెప్పి నాకు ఒపీనియన్. అలా ఉండకుండా మూవీ వేరే కాన్సెప్ట్ కనుక ఉన్నట్లయితే వర్కౌట్ అయితే అవుతుంది. ఇక మూవీలోని సాంగ్ గురించి మాట్లాడుకుంటే హీరో హీరోయిన్ ఏదైతే జాన్వీ కపూర్ ఉన్నారో, జాన్వీ కపూర్ అన్నాన్ని పొగుడుతూ పాట అయితే ఉంటుంది, తనని పొగుడుతూ పాట అయితే ఉంటుంది. జాన్వీ కపూర్ గారి లుక్ కూడా దేవర మూవీలో లుక్ ఉంటుంది కదా, హీరోయిన్ లుక్, సేమ్ నాకు అలానే అనిపించింది. పెద్దగా చేంజ్ అయితే అనిపించలేదు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ అయితే. మూవీలో చూడాలి మరి రోల్ ఎలా ఉంటుంది అనేది. కానీ కాన్సెప్ట్, ఆ లొకేషన్స్, దేవర, రంగస్థలం, పుష్ప లాంటి లొకేషన్స్ నాకైతే కనిపించాయి. ఎర్రచందనం కాన్సెప్ట్ అనేది కొంచెం కొట్టొస్తుంది అన్నట్లు అనిపిస్తుంది. కానీ సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ అసెట్ ఏంటంటే సాంగ్ కి ఏఆర్ రెహమాన్ గారు అసలు చించేశారు. నార్మల్ గానే ఏఆర్ రెహమాన్ ని ఆస్కార్ లెవెల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకంటారో మనం అర్థం చేసుకోవచ్చు. తన పాట ఎన్ని సంవత్సరాలైనా వినబుద్ధి అవుద్ది, అలానే ఉంది సాంగ్ కూడా. ఇంకొక 10 సంవత్సరాల తర్వాత కూడా సాంగ్ వింటే వింటూనే ఉండాలి అన్నట్లే ఉంది సాంగ్. ఏఆర్ రెహమాన్ గారు, మోహిత్ గారి లిరిక్స్ గానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఎక్కడికో తీసుకెళ్లిపోతాయి, మీకు వింటూ వింటూ వినాలనిపిస్తూ ఉంటుంది. ఇక రామ్ చరణ్ గారి డాన్స్ కూడా బాగుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆ హుక్ స్టెప్ గానీ, ఆ తర్వాత కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి, అవి మాత్రం బాగున్నాయి. లుక్స్ వైజ్ కూడా నాకైతే చేంజ్ అనిపించలేదు. అంటే రంగస్థలంలో లుక్స్ ఏదైతే ఉన్నాయో, లాంగ్ హెయిర్, ఆ బ్రియేడ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే అనిపించింది. అంటే లుక్ ఓకే, లుక్ అయితే బాగానే ఉంది. కాన్సెప్ట్ అలానే అనిపించింది. ఆ అల్లరిగా తిరిగే క్రికెట్ ఆడుకుంటూ సంథింగ్ ఉంది, దాని నుంచి సీరియస్ మోడ్ లో స్టోరీ అయితే తీసుకెళ్తుంది అన్నట్లు అనిపిస్తుంది. మరి అది ఎర్రచందనం కాన్సెప్ట్ లేకుండా ఉంటే అయితే బాగుంటుంది అని చెప్పి నా ఒక ఒపీనియన్. దాంతో పాటు నిన్న ఎప్పుడైతే ప్రోమో సాంగ్ వస్తుందని చెప్పి ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్, విపరీతమైన ట్రోలింగ్. ముఖ్యంగా చెప్పాలంటే నార్త్ ఆడియన్స్ అయితే అసలు ట్రోల్ చేసి ఇసిపెట్టిల్లు. ఏదైతే ఆ హుక్ స్టెప్ లుక్ ఏదైతే పోస్టర్ ఉందో అది ట్రైన్ లోని టాయిలెట్స్ లో కూర్చున్నట్లు అది ఇదని చెప్పి విపరీతంగా ట్రోల్ చేసి పడేసిండ్రు రామ్ చరణ్ గారిని. కానీ సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది సాంగ్ అయితే. దీన్ని బట్టి చూస్తే వాళ్ళ నోటికైతే తాళం వేసినట్లే అని చెప్పి అనుకుంటున్నా. సో మూవీ కూడా మంచి రిజల్ట్ కనుక వస్తే, ఆ ఎర్రచందనం కాన్సెప్ట్ లేకుండా మంచి కాన్సెప్ట్ ఉండే మూవీ కూడా ఉన్నట్లయితే నిజంగానే ఈ మూవీ హిట్ అవుతుంది ఖచ్చితంగా. సో ఈసారి ఫేక్ కలెక్షన్స్ ఏదైతే గ్లోబల్ స్టార్ అని చెప్పి ఆ లాస్ట్ టైమ్ గేమ్ చేంజర్ మూవీకి ఆ ట్యాగ్ వల్లనో మరి ఆ ఒత్తిడి వల్లనో ఏమో గానీ కలెక్షన్స్ కోసము ఫేక్ కలెక్షన్ వేసుకోవాల్సి వచ్చింది కదా, 186 crores. అలాంటి కలెక్షన్స్ వేసుకోకుండా ఈసారి అయితే హిట్ అవుతుందని చెప్పి, హిట్ నుంచి ఒరిజినల్ పోస్టర్ రిలీజ్ అవుతుందని చెప్పి ఆశిద్దాం. సో హిట్ అవ్వాలని చెప్పి కోరుకుందాం రామ్ చరణ్ గారి మూవీ కూడా. యా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు పాట ఎలా అనిపించింది? పాటలో స్టోరీ కాన్సెప్ట్ కొంచెం నాకైతే అలా అర్థమైంది, అలానే ఉండాలని ఏం లేదు, మీకు వేరేలా అనిపించవచ్చు. సో మీకు పాట ఎలా అనిపించింది, పాట నచ్చిందా అంటే నచ్చిందని చెప్పి లైక్ వేసుకోండి, కామెంట్ చేయండి. యా, మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు చాలా అంటే చాలా బూస్టప్ గా ఉంటుంది. ఈ మధ్య చూస్తూనే ఉన్నాను నేను మీ యొక్క సపోర్ట్, నేను సబ్స్క్రైబ్ రూపంలో. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బూస్టప్ గా ఉంటుంది. నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి చాలా మోటివేటెడ్ గా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.